అందరికీ నమస్కారం అండి. నేను ఈషా ఫౌండేషన్ సద్గురు గురించి నేను వెళ్ళాను, నేను చూశాను, మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నాను. దాని గురించి ఒక డీటెయిల్గా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. సార్ ఇక్కడ ఏంటంటే సద్గురు గారు ఈషా ఫౌండేషన్ పెట్టారు కోయంబత్తూరులో. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత శివరాత్రికి చాలామంది లక్షల మంది భక్తులు వచ్చారు. మనమేమనుకుంటాము కొంచెం దగ్గర నుంచి పాల్గొనొచ్చు అనుకుంటాం. అస్సలు లేదండి. ముందు కూర్చోవాలంటే ₹1,00,000 చెల్లించాలి. కొంచెం మధ్యలో కూర్చోవాలంటే 50,000 కట్టాలి. తర్వాత 25,000. ఏమీ కట్టని వాళ్ళైతే ఒక 3 కిలోమీటర్ దూరంలో నిల్చోవాలి. తర్వాత అక్కడ మనకు భోజనాలు మాత్రం ఫ్రీ ఫౌండేషన్లో పెడతారు. ఇంకా డొనేట్ చేయండి అని చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. కానీ ఆ శివరాత్రి రోజున వాళ్ళు పెట్టే భోజనాలు చాలా దారుణంగా ఉంటాయండి. ఎట్లో చిన్న కప్పులు ఇట్లా విసిరి పడేస్తారన్నమాట. అంత దారుణంగా పెడతారు. అసలు టేస్ట్ గురించి అయితే ఇంక మర్చిపోండి. సరే, శివరాత్రి రోజు అలా జరుగుతుంది అనుకుంటాం. కానీ మిగతా రోజులు కూడా నేను ఒకరోజు అక్కడే ఉన్నాను. అక్కడ క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో అన్నీ కూడా డబుల్ రేట్లు అండి. ఎలాగంటే మనం ఏమంటే ఒక ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ, 2 ఇడ్లీ అయితే మనకు ఇక్కడ 50, 60కి వచ్చేస్తుంది. ఒక చోట 30, 40 కూడా ఉంది. కానీ అక్కడ 140, 150 ఉంది. అది కూడా చాలా లైన్ దూరంగా ఉండాలి. దాన్ని కూడా వెయిట్ చేయాలి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటాము, వస్తాము. లోపల ఇంకో మళ్ళీ బిజినెస్. మనం శివలింగం ఉండే నీళ్ళలో మునగాలంటే ముందుగా స్నానం చేయాలి. ఆ టవల్కి ఒక 20, 30 రూపాయలు డబ్బులు కట్టాలి. ప్రతి చోట ఫీజు వసూలు చేస్తారు. శివరాత్రికి వెళ్ళిన రోజున మనం నిజంగా అక్కడ దర్శనం కంటే కూడా చాలా ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి. డబ్బున్న వాళ్ళకి మాత్రమే అక్కడ మంచి ఎంట్రీ. మనలాంటి పేదవాళ్ళకి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడో విసిరేసినట్టు ఉంటుంది. తర్వాత ఇప్పుడు సద్గురు కొత్త అవతారం ఎత్తారు. ఏంటి? ఫస్ట్ ఏమో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేవారు. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం అంటే ఆయన కొత్తగా తయారు చేస్తుంది. ఇది ఒకటి. మళ్ళీ ప్రతి చోట కూడా ఈశ్వరుడిలాగా ఆయనే ఫోటోలు పెడుతున్నాడు. అంటే నేనే ఈశ్వరుణ్ణి అని చెప్పుకునే విధంగా. లైక్ మనకి ఇంతకుముందు సాయిబాబా లాగా. సాయిబాబా కూడా అక్కడెక్కడ భిక్షాటం చేసుకుంటూ అలా దేవుడు ఎలా అయిపోయారో ఈయన కూడా ఇన్ ఫ్యూచర్లో నేనే పెద్ద దేవుడిని అవ్వాలి, నేనే ఈశ్వరుని అవ్వాలా అని ఖచ్చితమైన అహంకారం అతను కనిపిస్తుంది. అతను బట్టలు చూడండి, హెవీ కాస్ట్లీ బట్టలు. మీకు కావాలంటే కొంచెం సెట్ చేయండి. అవి ఎంత కాస్ట్లీ అంటే సద్గురు వేసుకునే బట్టలు మామూలుగా ఉండాలి అంటాడు. కానీ మామూలు కాదండి. ఆయన వేసుకునే బట్టలు దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు కాస్ట్లీ. అది కూడా ఓన్గా కుట్టిస్తారు. ఇక చాలామంది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అని చాలామంది దగ్గర ఫీజు వసూలు చేసి 4 మాటలు చెప్పి పంపించేస్తారు. సార్ మీరు చూడండి, సామాన్య పబ్లిక్ని వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి శివరాత్రి రోజున ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ సింగర్స్ని, ఆర్టిస్ట్ని డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకుంటాడు. సో ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా ఎక్కడ సెలబ్రిటీ ఉంటారో అక్కడ మీడియా ఉంటుంది. కాబట్టి ఆ సెలబ్రిటీని ఈయన డబ్బులు తెచ్చి పెట్టుకుంటాడు. ఈ చుట్టుపక్కలంతా ఈషా ఫౌండేషన్ని చేస్తాడు. ఇలా ప్రతి చోట డబ్బులు తీసుకోవడము, ప్రచారం చేసుకోవడము, ఆయన దేవుడిని చెప్పుకోవడం తప్ప ఆయన నుంచి ఏమీ లేదండి. ఇక్కడ హైదరాబాద్లో ఆయన షాప్ కూడా పెట్టారు. ఈషా దాంట్లోకి వెళ్తే మంచి మంచి బట్టలు దొరకడం, పేస్టులు, పౌడర్ అలాంటివన్నీ. ఒక నెయ్యి డబ్బా చూస్తే మామూలుగా అయితే ఒక 400, 500, 600, 700 ఉంటుంది. కానీ అక్కడ 1,700 రూపాయలు నెయ్యి. బట్టలు కూడా ట్రిపుల్ కాస్ట్. ఇన్ని ఉన్నాయండి. సో కాకపోతే నిజంగా చెప్పాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన వీడియోలు చూడండి, మిగతా ఒక్కసారి చూడండి, అంత చీటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ శివరాత్రికి కూడా డొనేట్ చేయండి అంటారు. చూస్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు తప్ప మనలాంటి సామాన్య వ్యక్తి ఉండరు. నిజంగా మనం దండం పెట్టాల్సింది ఎవరికి? మనలో ఉన్న పరమేశ్వరుడికి. శివరాత్రి వచ్చిందని మనం ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఉంటే ఎన్నో టెంపుల్ ఉంటాయి, ఆడికి వెళ్ళి ఉపవాసం ఉండి జాగ్రత్త ఉండి మనసులో మొక్కుంటే సరిపోతుంది. మనం అంత దూరం ఎందుకు వెళ్తున్నాం? అక్కడ ఏమైనా జ్యోతిర్లింగం ఉందా? లేదు. ఓన్లీ సద్గురు ఫౌండేషన్ ఒక ఆశ్రమం ఉంది. దానికోసం ఇంతమంది రైళ్ళల్లో, ఫ్లైట్లలో వెళ్తారు, కార్లలో వెళ్తారు, బైకుల మీద వెళ్తారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు ఆయన చూడ్డానికి. ఆయన ఏంటి ఈశ్వరుడు పూజిస్తారు. చాలామంది ఆయన ఈశ్వరుడు అనుకునేలా భ్రమించి మోసం చేస్తున్నాడు. ఈశ్వరుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వాంతర్యామి. అంత దూరం వెళ్ళకండి. వెళ్ళి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి. నిజం చెప్పాలంటే ఆయన ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు. మీరు చూడండి, కావాలంటే
ఈ శివరాత్రి రోజున ముందు సీట్లలో పుట్టినందరూ వీఐపీలు ఉంటారు, లక్షల్లో డబ్బులు చెల్లిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు తప్ప నీలాంటి నాలాంటి సామాన్య మనిషి ఎక్కడ ఉంటాడండి? చూడండి, 3 కిలోమీటర్ల దూరంలో విసిరేసినట్టు ఉంటాడు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను.